మీరు ఇప్పుడే పొంగని రొట్టెలతో పాటుగా ఆ పస్కా గొర్రెను కాల్చి, ఆ చేదు కూరలతో దాన్ని తినండి. తినేటప్పుడు మీరేం కట్టాలా? ఎంత విచిత్రంగా ఉంటుందంటే బైబుల్, ఎవరైనా తినేటప్పుడు నడుము కడతారండి? ఎవరైనా బెల్ట్ టైట్‌గా పెట్టుకొని భోంచేస్తారా ఎవరైనా? అలా చేస్తే ఏమైద్ది? ఎక్కువ తినలేము కదా! అందును బట్టి యూజువల్‌గా కొంచెం భోజనం చేసేటప్పుడు ఆ బెల్ట్ లూజ్ చేసి తింటాం కదా! మరి ఇక్కడ నడుము కట్టమని ఎందుకు చెప్పాడు? ఏంటి దాని అర్థం? జాగ్రత్తగా గమనించండి. పస్కా బలి నువ్వు భుజిస్తున్నప్పుడు అన్ని విషయాల్లో నువ్వు ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకోసం తెలుసా? ఈ రాత్రి మీకు విడుదల రాబోతుంది. దేవుడు మీ జీవితాల్లో అద్భుతం చేయబోతున్నాడు. ఆశ్చర్యకారం జరిగే విషయం. గెట్ రెడీ. ఇంతవరకు ఐగుప్తులో ఉండిపోయారు 430 సంవత్సరాలు. ఈ రాత్రి మీకు విడుదల రాబోతుంది.